ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న మాస్టర్ల మోసాలని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి కూలీకి ఈ కేవైసీ తప్పనిసరి. రోజుకు 2 సార్లు ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలి. ఒకరికి బదులుగా మరొకరు పనికి వస్తే జీతం రాదు. జాబ్ కార్డులకి ఆధార్ అనుసంధానం కూడా చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఇది అమలు కానున్న ఈ కొత్త విధానం అక్రమాలని ఎంతవరకు అరికడుతుందో భవిష్యత్తులో చూడాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి పథకంలో కూలీలకి కొత్త రూల్ అమలు చేయబోతోంది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి జరుగుతున్న మాస్టర్ల మోసాలని కేంద్రం గుర్తించింది. వీటిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చర్యలు తీసుకున్నాయి. ఇకపై ప్రతి శ్రామికుడికి ఈకేవైసీ చేసి వారి ఫోటోతోటే పనులకి హాజరైన వారికి మాత్రమే జీతం ఇవ్వబోతున్నారు. దీనివల్ల బోగస్ మాస్టర్లకి పూర్తిగా అడ్డుకట్టపడుతోంది. ఈకేవైసీ ప్రక్రియని అన్ని జిల్లాల్లో చేపట్టారు. ఈ కొత్త విధానంలో పనులకు వచ్చే శ్రామికుల ఫోటోతో ఈకేవైసీ చేస్తారు. రోజుకు 2 సార్లు ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకరికి బదులుగా మరొకరు వచ్చి ఫోటోలు దిగి పనిచేసినట్లుగా చూపిస్తే వారికి డబ్బులు రావు. శ్రామికుల జాబ్ కార్డులని ఆధార్ కార్డులకి అనుసంధానం కూడా చేస్తున్నారు. ఈ చర్యల వల్ల ఉపాధి పథకంలో జరిగే అక్రమాలని పూర్తిగా అడ్డుకట్టపడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే కేంద్రం ఉపాధి హామీ పథకంలో కొత్త విధానాన్ని తెస్తోంది. దీనిని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని భావిస్తోంది. ఈ కేవైసీ ఆధార్ అనుసంధానం వల్ల నిజమైన శ్రామికులు మాత్రమే పనికి హాజరు కాగలరు. కేంద్రం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది. అయితే మొదట ప్రతి రాష్ట్రంలో 2 జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70.73 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. జాబ్ కార్డు ఉన్న చాలా మంది పనికి రావటం లేదు. వారి బదులుగా ఇతరులు వచ్చి హాజరు వేయించుకొని వెళ్లిపోతున్నారు. జాబ్ కార్డు ఉన్న వ్యక్తి బ్యాంకు ఖాతాకు డబ్బులు వెళ్తాయి. క్షేత్రస్థాయి సిబ్బంది, శ్రామికులు ఈ డబ్బులని పంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే క్షేత్ర సహాయక నకిలీ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. పనులు చేయకుండానే చేసినట్లుగా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అక్రమాలని గుర్తించింది. వీటిని ఆపటానికే కేంద్రం ఎన్ఎంఎంఎస్ యాప్ని తెచ్చింది. కానీ ఈ యాప్కి దుర్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల కూలీలకి సరిగా వేతనాలు కూడా అందటం లేదు. కొందరు క్షేత్ర సహాయకులు పనులకు వెళ్ళటం లేదు. అయినా కూడా వెళ్ళినట్లుగా నమోదు చేస్తున్నారు. ఒకరి పేరు మీద మరొకరు పనికి వెళ్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఎన్ఎంఎంఎస్ యాప్ కూడా ఇదే జరుగుతోంది. పని చేయకపోయినా కూడా చేసినట్లుగా ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇతర చిత్రాలని కూడా వాడుతున్నారు. అందుకే ఈ కేవైసీ విధానాన్ని తీసుకొచ్చారు. ఇకపై ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకి అవకాశం ఉండదంటున్నారు అధికారులు. మరి ఈ విధానం ఏ మేరకు సక్సెస్ అవుతుందో భవిష్యత్తులో చూడాలి.